ఇదిగోండి బజ్జీ, మా బంగాళదుంప బజ్జీ పునుగు అనమాట. పునుగు బజ్జీ ఇష్టం కదా, బజ్జీ టేస్ట్ చేస్తాను. చూసారా పునుగులంటే మంచి ఫ్లేవర్ తోటి బాగుంటుంది. ఈ చట్నీ అలా కలిపి వేసుకొని ఇలా పెట్టేసుకోండి. మంచి ఫ్లేవర్ తోటి, మంచి అరోమా తోటి, శనగపిండి పట్టిన శనగపిండి, పచ్చనపప్పు, క్వాలిటీ సూపర్. క్వాలిటీకి రాజీ పడే పని లేదండి. తింటూ ఉంటే తినాలి ఫస్ట్. బజ్జీ ప్రియులు గుంటూరు మిర్చి బజ్జీ అంటే ఫేమస్, ఫిదా కావాల్సింది. కానీ మంచి ఇక్కడ దగ్గరకు వస్తే ఇదంతా స్మెల్ అనమాట, మంచి సువాసన. చట్నీ కూడా పచ్చిమిరకాయల చట్నీ, రోటి పచ్చడిలాగా ఉంది. సమ్మదనంగా సూపర్, అద్భుత, అమృతం, మంచిగా ఉంది. అదో బంగాళదుంప బజ్జీ. పిండి మాత్రం రాజీ పడే పనే లేదండి, క్వాలిటీ మాత్రం రాజీ పడే పని లేదు. సూపర్. ఇదా కావాల్సింది, మంచి ఫ్లేవర్. ఒక్కసారి విజిట్ చేయండి, ఈ రుచుల కమ్మదాన్ని ఆస్వాదించండి. మీరే అబ్బా అద్భుతం, ఆహా ఏం రుచి అలా. పులుపు కూడా చూడండి, చక్కగా కరకరలాడుతుంది, బాగా ఉడిగిపోయింది. ఒక్కొక్కళ్ళ చెయ్యి అలా అమృతాన్ని క్రియేట్ చేస్తుంది, సృష్టించింది. అతని చేతిలోనే ఉంది ఆ మహాత్యం అంతా. బాగా తయారు చేస్తుంది. నల్ల భీమా పాకం అన్నాం, ఆడవాళ్ళని నల్ల, మగవాళ్ళని అన్నాం. అంత రుచిగా కమ్మగా అన్నీ ఉప్పు కారాలు కానీ అవన్నీ పదార్థాలు కానీ చక్కగా సమపాళలో ఉన్నాయి. సూపరే సూపర్. పునుగు అయితే భలే ఉంది, బజ్జీ బాగుంది, బంగాళదుంప బజ్జీ బాగుంది, అదృష్టం.